హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ జకీర్ టాకీస్. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒక కొత్త ఇష్యూ బయటకొస్తోంది. అంటే పాత ఇష్యూనే కానీ అది మళ్ళీ దాన్ని కొంతమంది ఇస్త్రీ చేసి దాన్ని బయటికి వదులుతున్నారు. అదేంటంటే ఒరిజినల్ కాంగ్రెస్ అండ్ కొత్త కాంగ్రెస్ లేదంటే టీడీపీ కాంగ్రెస్. ఒకసారి ఒక పార్టీ అంటే ఇదంతా ఏంటి, రేవంత్ రెడ్డి గురించి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అదందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేశారు. ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేశారు. ఆ తర్వాత పీసీసీ అధ్యక్షునిగా పనిచేశారు. ఆయన సారథ్యంలో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో గెలిచిన కారణంగా ఆయన శక్తి సామర్థ్యాలు కావచ్చు, లేకపోతే ఆయనకున్న వ్యూహ చతురత కావచ్చు, లేకపోతే ఆయనకున్న వాక్చాతుర్యం కావచ్చు, లేకపోతే ప్రధాన ప్రతిపక్షమైన అంటే అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఢీకొన్న పద్ధతి కానీ, ఇవన్నీ కూడా హైకమాండ్‌కు నచ్చి ఉండాలి. వాళ్ళకేదో ఆహ్, రేవంత్ నాయకత్వం పట్ల వాళ్ళకు నాయకత్వం వైపు మొగ్గు చూపిన కారణంగా ఆయనకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది. రైట్. అయితే రేవంత్ రెడ్డిని ఇప్పటికీ ఒరిజినల్ కాంగ్రెస్ కాదు అని ప్రచారం చేయడానికి చాలామంది రంగంలో దిగారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళైతే మొదటి నుంచి చెప్తున్నారు. అసలు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వకుండా రేవంత్ రెడ్డికి ఎట్లా ఇస్తారు? ఎందుకంటే రేవంత్ రెడ్డి పొటెన్షియల్ నాయకుడు అండ్ వాళ్లకు ప్రతిరోజు కంట్లో నలుసుగా మారుతున్న వ్యక్తి. అండ్ ప్రతిరోజు బీఆర్ఎస్ పార్టీని గానీ, బీజేపీని గానీ ఆహ్, ఎట్లా అంటే అట్లా ఆ విధంగా వాళ్ళను ఆడుకుంటున్న పద్ధతి. ఇదంతా కూడా వాళ్లకు మింగుడు పడలేదు. బీజేపీ కానీ, బీఆర్ఎస్ 2 పార్టీలే కానీ. బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే తనకు తాను శాశ్వత అధికార పార్టీ అనుకుంటుంది. అంటే శాశ్వతంగా మేమే అధికారంలో ఉండాలి అని కోరుకునే పార్టీ గనుక, ఆ పార్టీ ఓటమిని 18 నెలల తర్వాత కూడా జీర్ణించుకోలేకపోతుంది. అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే, తరచూ ఈ మధ్య చాలామంది ఈ వ్యాఖ్యలు చేశారు. ఒరిజినల్ కాంగ్రెస్ వేరు, కొత్త కాంగ్రెస్ వేరు అని. కొత్త కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాడు కనుక. అయితే రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతో అంటే కాంగ్రెస్ చేరిన తర్వాత తన పూర్వశ్రమాన్ని డిజోన్ చేసుకున్నాడు. తెలుగుదేశం పార్టీని డిజోన్ చేసుకున్నాడు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతో సన్నిహితంగా ఉండడానికి కానీ, లేకపోతే ఏదో పూర్వాశ్రమంలో చంద్రబాబు నాయుడు తన గురువు కాబట్టి ఆయనతో ఏదో ఆయనను ప్రేమించాలని కానీ ఆయనకెక్కడా లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వ్యక్తి, రాహుల్ గాంధీని నమ్ముకున్న వ్యక్తి, సోనియా గాంధీని నమ్ముకున్న వ్యక్తి. సో, కాంగ్రెస్ పార్టీని ఎట్లా పటిష్టం చేయాలి, కాంగ్రెస్ పార్టీని నెక్స్ట్ ఎలక్షన్స్‌లో కూడా అంటే 2028లో కూడా ఎట్లా గెలిపించాలి అనే ఒక పర్టిక్యులర్ వ్యూహంతో ఆయన ముందుకు వెళుతుంటే, ఆయన కాళ్ళల్లో కట్టెలు పెట్టేవాళ్ళు ఇప్పుడు తయారయ్యారు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఇప్పుడు నేను జగిత్యాల కాన్స్టిట్యున్సీ గురించి చెప్పదలుచుకున్నా. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు జగిత్యాల జిల్లా అయిందనుకోండి. జగిత్యాల జిల్లాకు సంబంధించిన సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు. అరౌండ్ 73, 74 ఇయర్స్ కూడా ఉండొచ్చు. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఒక గ్రూప్ నడిపిస్తున్నాడక్కడ. ఈ మధ్య కాలంలోనే ఒక సమావేశాన్ని కూడా నిర్వహించాడు. తన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించాడు. ఆ సమావేశానికి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన డాక్టర్ సంజయ్ కుమార్‌ను సమావేశానికి పిలవలేదు. సమావేశానికి సంజయ్ కుమార్‌ని పిలిచే అవకాశం కూడా లేదు. ఎందుకంటే సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్‌లోకి తీసుకునే సమయంలోనే తన అనుమతి తీసుకోలేదనో, లేదంటే తనకు సమాచారమే లేదనో ఆయన అలిగిన విషయం మనందరికీ తెలుసు. సరే, పార్టీ అధిష్టానం ఆయనను బుజ్జగించింది. మరో రకంగా అకామిడేట్ చేస్తామని ఆయనకు ఏదో హామీ ఇచ్చింది. మొత్తం మీద కొంత మెత్తబడినట్టు కనిపించాడు. కానీ మళ్ళీ ఇప్పుడు తాజాగా విధులు ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎవరు? జీవన్ రెడ్డి సమావేశం నిర్వహించి, ఆ సమావేశంలో ఆయన కొన్ని కామెంట్స్ కూడా చేశాడు. ఆయన ఏమంటున్నాడు, ఆ సమయంలో కొన్ని ఫ్లెక్సీలు కూడా ప్రదర్శించారు. ఎక్కడ మీటింగ్ దగ్గరలో. ఆ ఫ్లెక్సీలు అన్నిట్లో కూడా ఒరిజినల్ కాంగ్రెస్ సమావేశం. ఏమిటో మనకి అర్థం కాలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది, ప్రాంతీయ పార్టీ. బీఆర్ఎస్ పార్టీలో ఆ పార్టీ పుట్టినప్పుడు ఉన్న వాళ్ళకంటే, ఆ తర్వాత అనేక మంది చేరారు. తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేకపోతే సిపిఐ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ కావచ్చు, చాలామంది చేరారు. చాలామందిని బీఆర్ఎస్ పార్టీ ఇముడ్చుకుంది. అంటే కేసీఆర్ ఎప్పుడైతే తన పార్టీ ఉద్యమ పార్టీ నుంచి ఇది ఫక్త్ రాజకీయ పార్టీ అని కేసీఆర్ ప్రకటించిన కారణంగా ఆ రకమైన ఒక స్పేస్ వచ్చింది. అంటే ఆయన ఎవరినైనా కూడా తీసుకున్నాడు. వలసల్ని ప్రోత్సహించాడు.
సరే ప్రాంతీయ పార్టీ కనుక కేసీఆర్ ఏం చెప్తే అది నడిచింది. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. అట్లాగే మితిమీరిన ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యం అంటే కూడా అంత ఇంత కాదు. ఎవరు ఏదైనా మాట్లాడొచ్చు. ఎవరు ఎవరినైనా తిట్టొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే పట్టుకొని అసలు నువ్వు కాంగ్రెసే కాదా బాబు అని కూడా అనొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తిట్టడం అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ధిక్కరించడం అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కించపరచడం అంటే, అది పార్టీ హైకమాండ్‌ని కించపరచడమే. పార్టీ తీసుకున్న నిర్ణయం కనుక ముఖ్యమంత్రిగా ఎవరున్నా సరే, రేవంత్ రెడ్డి ఉన్నారా? లేకుంటే భట్టి ఉన్నాడా? ఉత్తమ్ ఉన్నాడా? శ్రీధర్ సార్ ఉన్నాడా? ఎవరైనా ఉండనివ్వండి. ముఖ్యమంత్రిగా ఒక వ్యక్తిని హైకమాండ్ డిసిషన్ తీసుకొని ప్రకటించిన తర్వాత, ఆ ముఖ్యమంత్రికి నిబద్ధులై ఉండాలి. ముఖ్యమంత్రి నాయకత్వం పట్ల విశ్వాసంతో ఉండాలి. కానీ ఇక్కడ కాంగ్రెస్‌లో మితిమీరిన ప్రజాస్వామ్యం వల్ల అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. అది ఎవరైనా కావచ్చు. నేను జీవన్ రెడ్డి ఒక్కరినే అనట్లే. చాలామంది ఇది జగిత్యాలకు మాత్రమే పరిమితమైన వ్యవహారం కాదు. తెలంగాణలో చాలా జిల్లాల్లో ఇటువంటి వైఖరి అంటే కాన్స్టిట్యున్సీ లెవెల్‌లో ఈ రకమైన ధోరణి జరుగుతోంది. కనుక ఒకవేళ ఇందులో ఒక 50% నిజాలున్నా కూడా వాటిని బ్యాలెన్స్ చేయవలసిన అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు, అట్లాగే పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కి ఉంది. ఎందుకంటే ఈ గొడవలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి ముదిరిపోతే రేపు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కనుక ఇప్పుడు జగిత్యాల లాంటి ఇష్యూలో ఏం జరుగుతుంది? సంజయ్ కుమార్ చెప్పిన మనుషులకు అంటే నాయకులకు టికెట్లు ఇవ్వడమా? అట్లాగే మన జీవారెడ్డి చెప్పిన వాళ్లకు టికెట్లు ఇవ్వడం అనే ఇష్యూ ఒకటి వస్తుంది. కనుక ఇక్కడ బ్యాలెన్స్ చేయవలసి ఉంటుంది. అంటే జీవన్ రెడ్డి సంబంధించిన ఆయన చెప్తున్న ఒరిజినల్ కాంగ్రెస్ అని చెబుతున్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉంటే చాలా యాక్టివ్‌గా పనిచేస్తూ ఉంటే ఖచ్చితంగా దాంట్లో మనకేమి అనుమానం లేదు. వాళ్ళకు కూడా కొంత షేర్ ఇవ్వాలి. అట్లాగే కొత్తగా వచ్చిన ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరిన సంజయ్ కుమార్ ఒకవేళ ఆయన ఎవరినైనా ప్రతిపాదిస్తే వాళ్లకు అందులో వాటా ఇవ్వాలి. టికెట్ల విషయంలో చెప్తున్నాను. అందువల్ల ఏంటంటే ఈ ఒరిజినల్ కాంగ్రెస్ అనేది అది బీఆర్ఎస్ పుట్టించిన వాక్యం అది. ఒరిజినల్ కాంగ్రెస్ అని. ఎందుకు రేవంత్ రెడ్డిని కించపరచాలి అంటే రేవంత్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, డూప్లికేట్ కాంగ్రెస్ అనో, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ అనో చెప్పడానికి రేవంత్ రెడ్డిని ఎందుకు ఉపయోగిస్తున్నారంటే రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలి పొలిటికల్‌గా అంటే ఆయన చంద్రబాబు నాయుడుకు ఏజెంట్ అనో, లేకుంటే అసలు ఈ కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి నాయకత్వంలో నడుస్తున్న ఈ ప్రభుత్వం ఇదంతా కూడా ఇది టీడీపీ నడిపిస్తున్న ప్రభుత్వం అనో చెప్పడానికి వీలుంటుందని వాళ్ళు ఈ ఒరిజినల్ కాంగ్రెస్ అని వాడారు. జీవన్ రెడ్డి లాంటి సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు కూడా ఈ రకమైన సమావేశాలు నిర్వహించడము, లేకుంటే ఒరిజినల్ కాంగ్రెస్ పేరిట ప్రచారం చేయడం అనేది పార్టీకి నష్టమని జీవన్ రెడ్డి గ్రహించవలసి ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.